హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'స్వచ్ఛమైన ప్రేమ' రచించిన వారు అనిత ఆదిమూలం గారు. ఇక కథలోకి వెళ్తే, అందం అనేది పైకి కనిపించే శారీరక సౌందర్యమా, మానసిక సౌందర్యమా? శారీరక అందాన్నే ఇష్టపడే వారిద్దరి జీవితంలో మానసిక సౌందర్యమే గొప్పది అని తెలుసుకునేలా చేసిన ఆ సంఘటన ఏంటో కథలోకి వెళ్ళి చూద్దాం. బాలు, స్వప్న ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. స్వప్న చాలా అందంగా ఉంటుంది. బాలు కూడా బాగుంటాడు. స్వప్నకి అందం మీద కించిత్ గర్వం ఉంటుంది. అందంగా లేనివి పనికిరావు అన్నట్టుగా ఉండేది. ఇంట్లో వస్తువులు అన్నీ అందంగానే ఉండాలి అని కోరుకుంటుంది. అలాగే తీర్చిదిద్దుకుంది. స్వతహాగా మనిషి మంచిదే. అందం మీద కొంచెం పిచ్చి. బాలు కూడా తనకు నచ్చినట్టు ఉండేవాడు. అలా హాయిగా వాళ్ళ కాపురం 1 సంవత్సరం సరదాగా గడిచింది. ఒకరోజు స్వప్న తన ముఖాన్ని అద్దంలో చూసుకునేసరికి ముఖం మీద మొటిమ కనిపించి ఆందోళన పడిపోయింది. ఏంటి స్వప్న, ఇంత చిన్న మొటిమకు కూడా అంత ఆందోళన పడుతున్నావు? మనుషులం అన్నాక అన్నీ వస్తాయి. ఈ మాత్రం దానికి ఇలా అయితే ఎలా అని అన్నాడు. లేదండి, నా ఒంటి మీద చిన్న ర్యాష్ వచ్చినా నేను భరించలేను. మనం ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది స్వప్న. బాలు నవ్వి, ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకు స్వప్న, నేను తగ్గిస్తాను కదా అని చెప్పి శనగపిండి, మీగడ, పసుపు కలిపి ముఖానికి అంతా రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయమన్నాడు. ఇలా 3 రోజులు చేసేసరికి మొటిమ పోయి ఇంకా అందంగా అనిపించింది స్వప్నకి తన ముఖం. వావ్, నా ముఖం ఇంకా అందంగా అయింది అంటూ బాలుని పట్టుకొని గిరగిరా తిరుగుతూ చిన్నపిల్లలా సంబరపడింది. బాలు స్వప్న ఆనందాన్ని చూస్తూ, నువ్వెప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా ఉండాలి స్వప్న అన్నాడు. అలాగే అంటూ సంతోషంగా ఉంది. అలా ఇంకో వారం గడిచింది. బాలు ఆఫీస్ పని మీద వారం రోజులు వేరే ఊరు వెళ్ళాడు. స్వప్నకి ముఖం మీద మళ్ళీ మొటిమ వచ్చింది. ఈసారి ఆందోళన పడలేదు. బాలు అప్పుడు చేసినట్టే చేసి చూసింది 3 రోజులు. కానీ ఈసారి తగ్గలేదు. ఇంకా 3 కొత్తగా వచ్చాయి. ఇక కంగారుతో హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ కొన్ని టెస్టులు రాసింది. టెస్టులకు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసి ఇంటికి బయలుదేరింది. కారులో వెళ్ళే దారిలో సిగ్నల్ పడింది. సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు చిన్నపిల్లల్ని చంకన వేసుకొని వచ్చి కార్ డోర్ని చిన్నగా తడుతూ, ఏమన్నా ఉంటే ఇవ్వండమ్మా అంటూ దీనంగా అడుగుతుంది. వాళ్ళ వైపు చూసింది స్వప్న. ఆవిడ చిరిగిన చీరతో, మాసిన తలతో, ముఖం అంతా పుండ్లతో, చంకలో బిడ్డ కంటికి దారగా ఏడుస్తూ కనిపించారు. వాళ్ళని అలా చూసిన స్వప్న అసహ్యంతో ముఖం చిట్లించుకొని ముఖం పక్కకు తిప్పుకుంది. ఎలా ఉన్నా చూడు, ఎంత అందవిహీనంగా ఉంటూ మనసులో అనుకుంది. పాపం వాళ్ళు ముఖం వేలాడేసుకొని పక్కకు వెళ్ళిపోయారు. ఇంతలో గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు ముందుకు వెళ్ళిపోయింది. స్వప్న ఇల్లు చేరింది. ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ కలుపుకొని బాల్కనీలో కూర్చుని కింద గార్డెన్లో గులాబీ మొక్కలని, పువ్వులని చూస్తూ కాఫీ తాగుతూ ఆలోచిస్తుంది. రేపు తన టెస్ట్ రిపోర్ట్లో ఏం వస్తుందో అని ఆలోచిస్తుంది. అంతలోనే సిగ్నల్ దగ్గర చూసిన వాళ్ళు గుర్తు రాగానే ఉలిక్కి పడింది. అంటే నేను కూడా అలాగే అవుతానా వాళ్ళలాగా అని భయపడింది. లేదు, నాకు అలా ఎందుకు అవుతుంది, నాకేం కాలేదు. కాదు, నేనెప్పుడూ శుభ్రంగానే ఉంటాను, నాకు ఏం కాదు, తగ్గిపోతుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇంతలో బాలు ఫోన్ చేయడంతో అతనితో చాలాసేపు మాట్లాడి ప్రశాంతంగా పడుకుంది. అతనితో హాస్పిటల్కి వెళ్ళిన విషయం మాత్రం చెప్పలేదు. తెల్లవారి తొందరగా లేచి పనులు పూర్తి చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేసి రిపోర్ట్స్ గురించి కనుక్కొని హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ డాక్టర్ని కలిసింది. డాక్టర్ చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆ ఆలోచనలతోనే నడుచుకుంటూ బయటకు వచ్చేసింది. రోడ్డు మీద ఉన్నాను అన్న ధ్యాస లేకుండా పరధ్యానంతో నడుస్తూ ఉండగా వెనక వచ్చే లారీ హారన్ కూడా వినపడడం లేదు. లారీ వచ్చి స్వప్నని గుద్దేసే సమయానికి వెంటనే ఒకరు వచ్చి స్వప్నని పక్కకు లాగారు. ఫోర్స్గా లాగడంతో కింద పడి స్పృహ కోల్పోయింది. నీళ్లు చల్లి కుదిపేసరికి లేచి తనను కాపాడిన మనిషిని చూసి ఆశ్చర్యంగా చూసింది. తను ఆవిడే. అప్పుడు సిగ్నల్ దగ్గర చూసిన ఆమెని ముఖం మీద పుండ్లు ఉన్నాయి. కానీ నెరిసిన తలతో, చిరిగిన చీరతో అలాగే ఉంది. పిల్లాడిని
పక్కన పడుకోబెట్టి తనకు నీరు అందించింది. తీసుకోవాలా వద్దా అని సంశయిస్తూనే తీసుకుని తాగింది స్వప్న. మనసులో ఇప్పుడు ఆమె మీద ఎలాంటి అసహ్యం కలగడం లేదు. కానీ మనసులో మాత్రం మానసికంగా చిత్రవద అనుభవించే కంటే ఇలా పోయినా బాగుండేది. కానీ ఈవిడ రూపంలో బతికించి అనుభవించక తప్పదు అని చెప్తున్నాడు ఆ దేవుడు అనుకుని కింద నుండి లేవబోతుండగా పడినప్పుడు మోచేతి దగ్గర గాయమయ్యి నొప్పు పెట్టి అమ్మ అని అంది. ఆవిడ చూసి అయ్యో దెబ్బ తగిలింది అమ్మా, ఇక్కడ రక్తం వస్తుంది అని తన చీర కొంగు చింపి కట్టింది. ఆమె మానవతా హృదయానికి స్వప్న మనసు చలించిపోయింది. పక్కనే ఉన్న బెంచ్ మీద తన కూర్చొని ఆమెను కూడా కూర్చోమ్మా అని చెప్పింది. కొంచెం దూరంగా ఆమె కూడా కూర్చుంది. ఏంటమ్మా, లారీ చప్పుడు వినకుండా అలా పరధ్యానంగా ఉన్నారు. కొద్దిలో తప్పిన ప్రమాదం. లారీ గుద్దేసి ఉంటే మీకు ఏమైపోయి ఉండేది? అంతలా వినకుండా ఏం ఆలోచిస్తున్నారమ్మా అని అడిగింది. ఆవిడ ఏమీ లేదు, ఏదో ఆలోచనలో ఉండిపోయాను, అందుకే వినిపించుకోలేకపోయాను. అవును, ఇంతమంది ఇక్కడున్నారు, నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నీకు మాత్రం ఎందుకు అనిపించింది నన్ను కాపాడాలి అని? నేను మీకు తెలుసా అంది స్వప్న. లేదమ్మా, నువ్వు నాకు తెలియదు, కానీ చూస్తూ చూస్తూ ప్రాణం పోతుంటే ఊరుకోలేకపోయా. తెలిసిన వారు అయితేనే కాపాడాలా అమ్మా అంది. నేను ఇటు పక్కగానే వెళ్తున్నాను, నిన్ను అలా చూసి పక్కకు లాగాను అంతే అంది ఆవిడ. అమ్మా, నా ప్రాణం కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు అంది స్వప్న. ఇందులో నేను చేసింది ఏముందమ్మా అంది ఆవిడ. అవునమ్మా, నీ పేరేమిటి అని అడుగుతూ ఆమెనొక్కసారి పరిశీలనగా చూసింది స్వప్న. కళ్ళు పీక్కుపోయి ముఖమంతా మట్టి కొట్టుకుపోయి పోయినట్టుగా నలుపు రంగుతో మాసిన తలతో ఉంది. 40 నుండి 50 మధ్య వయసులో ఉంది. తిని ఎన్నో రోజులైనట్లుగా ఉన్నారు. ఆవిడ పిల్లాడు వాళ్ళను అలాగే చూస్తుంది స్వప్న. అమ్మ, నా పేరు శాంతమ్మ అని చెప్పింది. శాంతమ్మ, నీకు ఎవరు లేరా? ఈ అబ్బాయి ఒక్కడేనా? ఎక్కడుంటారు అని అడిగింది స్వప్న. నాకు ఎవరు లేరమ్మా, నా అనుకున్న వాళ్ళు కొందరు చనిపోయారు, ఉన్నవాళ్ళు వద్దు అని గెంటేశారు అంటూ ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వింది. ఎవరి కోసం బ్రతకాలి అని చావబోయాను, కానీ ఈ పసిబిడ్డ ఏడుపుతో ఆగిపోయానమ్మా. అంటే ఈ బిడ్డ నీ బిడ్డ కాదా అని ఆశ్చర్యంతో చూసింది స్వప్న. కాదమ్మా, నేను వారం కింద ఎక్కడి నుండైనా దూకి చచ్చిపోదామనుకుని అలా నడుచుకుంటూ కొండవైపు వెళ్తుండగా అక్కడ తుప్పల్లో ఈ పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఈ బిడ్డను కుక్కలు పట్టి లాగడానికి చూస్తున్నాయి. వెంటనే వాటిని తరిమి కొట్టి బిడ్డను అందుకున్నాను. వాటిని తరిమి కొట్టే క్రమంలోనే పక్కనే ఉన్న తేనె తొట్టె కదలడంతో తేనెటీగలన్నీ దాడి చేశాయి. ఒళ్ళంతా గాయాలయ్యాయి, కానీ బిడ్డకు మాత్రం ఏం కానివ్వలేదమ్మా అని చెప్తూ బిడ్డను ముద్దు పెట్టుకుంది. కళ్ళల్లో ఏదో సాధించానన్న గర్వం చూపులు కనిపించాయి. చచ్చిపోదాం అనుకున్న నాకు వీడు తోడయ్యాడు. ఏ తల్లి కన్న బిడ్డో మరి, ఆ తల్లి ఎందుకు వదిలేసిందో తెలియదు. ఎలా అయినా ఈ బిడ్డను బతికించాలి అని ఆత్మాభిమానం చంపుకొని నలుగురిని చేయి చాచి అడుక్కుంటూ ఆ డబ్బులతో వీడికి పాలు పడుతున్నాను. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో రాత్రిపూట తల దాచుకుంటున్నా. ఏదైనా పని దొరికితే చేయాలని ఉంది, కానీ నాలాంటి దానికి పని ఎవరిస్తారు? నేను చదివిన 4 అక్షరాలకు అంటూ తన గురించి అంతా చెప్పింది శాంతమ్మ. శాంతమ్మ గురించి విన్నాక స్వప్నకి తన మీద తనకే అసహ్యం కలిగింది. నేను ఎంత తప్పుగా ఆలోచించానో, ఎంతసేపు పైకి కనబడే శారీరక సౌందర్యాన్నే ప్రేమించాను, కానీ మానసిక సౌందర్యం చూడలేకపోయాను. శారీరక సౌందర్యం వికసించిన పువ్వు లాంటిది. అది వాడిపోనంత వరకు అందరూ బాగానే చూస్తారు. ఒక్కసారి అది వాడిపోతే దాని వైపు కూడా చూడరు. అలాంటిదే ఈ పై మెరుగుల అందం. ఈ నిజాన్ని ఇప్పటికీ తెలుసుకోగలిగాను. ఇన్ని రోజులకి కళ్ళు తెరుచుకున్నాను అని మనసులో అనుకుని తేరుకొని శాంతమ్మని చూసి, శాంతమ్మ, నువ్వు బాబు నాతో రండి అని చేయి పట్టుకొని పిలిచింది స్వప్న. ఎక్కడికమ్మా, ఎక్కడికి రావాలి అని అడిగింది శాంతమ్మ. మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్లే దారిలో వాళ్లకు బట్టలు తీసుకొని వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళను శుభ్రంగా స్నానం చేయమని చెప్పి తెచ్చిన బట్టలు శాంతమ్మ చేతికి ఇచ్చింది. అమ్మా అని మాట్లాడబోతూ ఉంటే స్వప్న ఆపి, శాంతమ్మ, స్నానం చేయండి, అయ్యాక భోజనం చేసి మాట్లాడుకుందాం, వెళ్ళండి అని చెప్పి పంపింది. వాళ్ళని గదిలోకి పంపి స్వప్న కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి బాబుకి పాలు కలిపి పెట్టి వంట మొదలుపెట్టింది. ఈలోపు వాళ్ళు కూడా స్నానం చేసి వాళ్ళు బయటకి రాగానే బాబుకి పాలు పట్టించి పడుకోబెట్టారు. చాలా రోజుల తర్వాత స్నానం చేయడం వల్ల, కడుపు నిండా పాలు తాగడం వల్ల
బాబు వెంటనే నిద్రపోయాడు. స్వప్న, శాంతమ్మ ఇద్దరు భోజనం చేశారు. చాలా రోజుల తర్వాత భోజనం కనిపించేసరికి శాంతమ్మ ఆకలితో గబగబా తినేసింది. శాంతమ్మ ఆకలి చూసి స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరు భోజనం ముగించారు. కడుపు నిండా భోజనం తినడంతో చాలా తృప్తిగా ఉంది శాంతమ్మ. ఇప్పుడు చెప్పు శాంతమ్మ, ఇందాక ఏదో చెప్పబోయావు అంటూ కూర్చుంది. తనని కూడా కూర్చోమంది. తను అలాగే నిల్చుని, అమ్మా, మాకు కడుపు నిండా భోజనం పెట్టారు, ఇక మేము వెళ్తామమ్మా అని అంది శాంతమ్మ. చూడు శాంతమ్మ, నా పేరు స్వప్న, నీకంటే చిన్నదాన్ని. నన్ను పేరు పెట్టి పిలువు. మీకు భోజనం పెట్టి పంపడానికి కాదు ఇక్కడికి తీసుకువచ్చింది, ఇక్కడే ఉండడానికి తీసుకొచ్చాను అంది స్వప్న. కానీ నాకు ఏదైనా పని ఇస్తేనే చేసుకుంటూ ఉంటాను, ఖాళీగా తిని కూర్చోవడం నా వల్ల కాదు స్వప్నమ్మ. సరే, ఇక్కడ నీకు నచ్చిన పని చేయి. వంట పని, ఇంటి పని, తోట పని, ఏది నచ్చితే అది చేయి, కానీ ఇక్కడే ఉండు అంది స్వప్న. అది సరే కాని స్వప్నమ్మ, ఇంట్లో ఎవరు కనబడట్లేదు, ఎవరు లేరా అని అడిగింది శాంతమ్మ. ఉన్నారు, బాలు మా వారు ఆఫీస్ పని గురించి వేరే ఊరు వెళ్ళారు. ఇంకో 2 రోజుల్లో తిరిగి వస్తాడు. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా నాన్న ఫ్రెండ్స్ కూడా, అందుకే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మా ఇద్దరి తల్లిదండ్రులు బాలుకి ఇక్కడ బిజినెస్లు అప్పగించి వారు అమెరికా వెళ్ళిపోయారు. అక్కడ బిజినెస్లు చూసుకోవడానికి. మా పెళ్ళయి సంవత్సరం అయింది, పిల్లలు ఇంకా లేరు, ఇకపై పుట్టరు కూడా అంది ఏడుపు గొంతుతో స్వప్న. శాంతమ్మ దగ్గరికి వచ్చి, ఏడవకు స్వప్నమ్మ, మీకు పెళ్ళయి సంవత్సరమే కదా అయింది, పుడతారులేండి అని ఓదార్చింది. అసలు నేనంటూ బతికి ఉంటే కదా పిల్లలు పుట్టేది, నేనే ఉండనప్పుడు ఇంకా నాకు పిల్లలు ఎందుకు అంటూ 2 చేతుల్లో ముఖాన్ని పెట్టుకుని ఏడవసాగింది స్వప్న. శాంతమ్మ ఒక్కసారిగా, ఏంటమ్మా ఆ మాటలు, ఎందుకలా మాట్లాడుతున్నావు, మీరు బతికి ఉంటేనే కదా అంటే ఏమవుతుంది మీకు, ఏమవ్వదు అని గాబరాగా అంటుంది. లేదు శాంతమ్మ, నేను చెప్తున్నది నిజం, నేను త్వరలోనే చనిపోతాను. నిన్న తాను హాస్పిటల్కి వెళ్ళిన విషయం చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వస్తాయి అని వెళ్ళాను. అక్కడ డాక్టర్ నా టెస్ట్ రిపోర్ట్ చూసి ఏం చెప్పారంటే నాకు నాన్ మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ అని చెప్పారు. దానివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడడం వల్ల ఒళ్ళంతా పుండ్లు పుడతాయి, తొందరగా తగ్గవు, రోతగా ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్, చర్మం పైన మొత్తం వస్తాయి. దీనికి మందులు ఇచ్చారు, కానీ వాటి వల్ల బతకడం అయితే కష్టం అని చెప్పారు. నాన్ వల్ల కణజాలం దెబ్బతిని ఇలా జరుగుతుంది అని చెప్పారు డాక్టర్. ఎక్కువ కాలం బతకనని చెప్పారు. డాక్టర్ చెప్పిందంతా విని ఏడ్చాను. చాలాసేపు బాధపడ్డాను. ఎలాగో బతకనని తెలిసి ఆ చిత్రవద అనుభవించకుండా చావాలి అనుకున్నాను. నా బాలు గుర్తొచ్చాడు. నేనంటే తనకు ప్రాణం. నేను ఎప్పుడు అందంగా ఉండడం తనకు ఇష్టం. నా ఈ జబ్బుతో తనకి నా ముఖం ఎలా చూపించాలి, అది తను తట్టుకోలేడు. అతను చూసే చూపులు నేను తట్టుకోలేను. అందుకే వెంటనే చావాలి అని నిర్ణయించుకొని కావాలనే పొద్దున లారీ హారన్ వినిపించుకోలేదు. ఇంతలో నువ్వు వచ్చి కాపాడావు. మొదట నువ్వు నన్ను కాపాడినందుకు కోపం వచ్చింది, కానీ నీ గురించి, బాబు గురించి నువ్వు చెప్తుంటే అప్పుడు మనసులో అనిపించింది, నీకు ఎలాంటి ఆధారం, పని ఏదీ లేకున్నా కూడా బాబుని పెంచాలి అనే నీ తాపత్రయం, ధైర్యం నచ్చాయి. మరి నాకు అన్ని విధాలా ఉండి కూడా ఏం చెయ్యలేదు ఇన్ని రోజులు. నా గురించి, నా బాలు గురించి ఎంతసేపు అందం మీద శ్రద్ధ తప్ప ఏ ఒక్కరి గురించి కూడా ఆలోచించలేదు. అందుకే నిన్ను చూసాకే అనిపించింది, చనిపోయేలోపు అయినా 10 మందికి సహాయపడాలి, కొందరి జీవితాలలో అయినా వెలుగు నింపాలి అని మనసులో అనుకుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పి ముగించింది స్వప్న. అంతా విన్న శాంతమ్మ, స్వప్నమ్మ, మీకు ఏం కాదు, మీరు మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడ చూయించుకోండి, తగ్గిపోతుంది, మీది మంచి మనసు అని శాంతమ్మ ఏడుస్తూ చెప్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా నా ఆయుష్ ఉన్నంత వరకే నేను బతుకుతాను. ఇక్కడ ఈరోజు చూసింది కూడా ఇక్కడ చాలా పేరు పొందిన పెద్ద డాక్టర్. నా బాధ నా చావు గురించి కాదు, బాలు గురించి. నా తపన నన్ను తను చూసి ఎలా స్వీకరిస్తాడో, ఆయన చూసే చూపులు తట్టుకోలేను. ఆయన్ని చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేను. నన్ను చూసి తను కూడా తట్టుకోడు అని ఏడుస్తూ ఉంది. ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అనగానే అవతల వైపు వాళ్ళు చెప్పింది విని అక్కడే పడిపోయింది. శాంతమ్మ కంగారుగా, అయ్యో ఏమైంది స్వప్నమ్మ అంటూ ముఖం మీద నీళ్లు చల్లి లేపి, ఏమైందమ్మా అని అడిగింది. నేనిప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఏమైంది తల్లి, ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్పారు? శాంతమ్మ, బాలుకి యాక్సిడెంట్ అయిందంట, వెంటనే అక్కడికి వెళ్ళాలి, పదమ్మా
నేను వస్తాను, బాబుగారికి ఏం అవ్వదు, మీరు కంగారు పడకండి అంటూ బాబుని చంకన వేసుకొని హడావిడిగా హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ డాక్టర్ని కలిసి బాలు గురించి వివరాలు చెప్పి ఎలా ఉంది అని అడిగారు. తనకి యాక్సిడెంట్ అయింది అని ఎవరో తీసుకువచ్చి జాయిన్ చేశారు. అతను బాగానే ఉన్నారు. తలకి బలంగా తగలడం వల్ల స్పృహ కోల్పోయారు. కంటి చూపు కూడా పోయింది అని డాక్టర్ గారు చెప్పగానే స్వప్న షాక్లో ఉండిపోయింది. శాంతమ్మ కదిలించడంతో తేరుకొని, ప్లీజ్ డాక్టర్, తనకి చూపు వచ్చేలా ఏదో ఒక ఆపరేషన్ చేయండి డాక్టర్ అంటూ ఏడుపుతో బతిమలాడింది. చూడమ్మా, అలాంటి అవకాశం ఉంటే మీరు చెప్పకపోయినా మేము చేస్తాం. ఇప్పుడు తనకి ఏం చేసినా చూపు రాదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తాం. కొన్ని మెడిసిన్ ఇచ్చాను, వాటి వల్ల మెరుగయ్యే అవకాశం కొంచెం ఉంది. ఎక్కువ స్ట్రెస్కి గురి చేయకండి. యాక్సిడెంట్. థ్యాంక్ యూ డాక్టర్, మీరు ఆ మాత్రం హామీ ఇస్తే చాలు. నేను తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తనని చూడొచ్చా డాక్టర్? కలవచ్చు, ఇంటికి కూడా తీసుకెళ్ళండి అని చెప్పాడు డాక్టర్. అలాగే డాక్టర్ అంటూ పరుగున బాలు దగ్గరికి వెళ్ళింది. బాలు అని పిలవగానే స్వప్న అంటూ మంచం మీద చేతులతో తడుముతూ ఉన్నాడు. స్వప్న అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. స్వప్న, నేను నిన్ను చూడలేకపోతున్నాను అని ఏడవసాగాడు. అతని ఏడుపుని చూస్తే కళ్ళ వెంట నీరు కారుతున్నా కూడా అతనిని ఒత్తిడి పడనివ్వకూడదని, మీరు ఇలా బాధపడకూడదు, మీకు ఏం కాలేదు, తొందరగానే మీకు చూపు వస్తుందని డాక్టర్ చెప్పారు. మీరు ప్రాణాలతో ఉన్నారు, అది చాలు నాకు అని ఓదార్చింది. డాక్టర్తో మళ్ళీ ఒకసారి మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక బాలుకి స్నానం పోసి రెడీ చేసి భోజనం తినిపించింది. శాంతమ్మ గురించి, బాబు గురించి చెప్పింది. కానీ తనకి క్యాన్సర్ అన్న విషయం చెప్పలేదు. బాలు బాధపడతాడు అని. శాంతమ్మకి కూడా చెప్పింది. నా విషయం ఆయన దగ్గర చెప్పొద్దు అని చెప్పింది. సరే చెప్పను అంది శాంతమ్మ. శాంతమ్మ నా గురించి ఆయనకి తెలియనివ్వకూడదు అని శాంతమ్మ దగ్గర మాట తీసుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. స్వప్న బాలుని చిన్న పిల్లాడికి తల్లిలా అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. తనకి రోజు రోజుకి చర్మం మీద పుండ్లు ఎక్కువ అవ్వడం మొదలయ్యాయి. శరీరం బలహీనంగా అవుతుంది. ఎంతటి బాధనైనా ఓర్చుకుంటూ బాలును చూసుకుంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటితో తన బాధను బయట పెట్టుకునేది. అది ఒకసారి గమనించిన శాంతమ్మ, స్వప్నమ్మ, నువ్వు ఇలా ఒంటరిగా బాధపడకు, నీకు నేనున్నాను, ఏదైనా నాతో చెప్పుకో తల్లి అని తన తలని ఒళ్ళో పెట్టుకుని ఓదార్చింది. నిజమే శాంతమ్మ, నాకు నువ్వున్నావు. నేను పోయే వరకు నాతో ఉంటావు. కానీ నా బాలుకి ఎవరు? నేను పోయాక తనని ఎవరు చూసుకుంటారు? పోనీ అత్తయ్య మామయ్యలకు చెబుదామనుకుంటే వాళ్ళకి నా గురించి కూడా తెలిసిపోతుంది. మా గురించి తెలిసి వాళ్ళు తట్టుకోలేరు. దూరంగా ఉండి వాళ్ళు అయినా ప్రశాంతంగా ఉండని. నేను నా గురించి బాధపడటం లేదు శాంతమ్మ. నా బాధ అంతా బాలు గురించి. నేను పోయాక ఎలా తట్టుకుంటాడో అనే బాధ ఒక పక్క ఉంది. కానీ నన్ను ఇలా కాకుండా తన మనసులో అప్పటి నా రూపాన్నే ఊహించుకొని తృప్తిగా ఉన్నాడు. ఈ చిన్న సంతోషం చాలు నాకు. నేను పోయాక ఆయనకి కళ్ళు వస్తే చూడడానికి నేను ఉండకపోయినా తనది తాను బతకడానికి చూపుంటుంది. స్వప్నమ్మ, నువ్వు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురి కాకండి. మీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది అని అంది శాంతమ్మ. అవును శాంతమ్మ, ఇక బాధపడను, ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నా వచ్చే చావు నుండి తప్పించుకోలేను. ఉన్న వాళ్ళైనా నాకు నచ్చినట్టుగా ఉండి తృప్తిగా కళ్ళు మూస్తాను అని చెప్పింది స్వప్న. తాను ఏం చేయాలనుకున్న విషయం గురించి బాలుకి చెప్పింది. బాలు కూడా ఒప్పుకున్నాడు. వెంటనే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వారి అందరి బాధ్యత నాది అని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తాను, అందరికీ చదివిస్తాను. ఇకపై వీళ్ళు అందరూ నా పిల్లలు అని చెప్పి అందరి బాధ్యత తీసుకుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. బాలును చూసుకోవడం, పిల్లలందరినీ వారంకి ఒకసారి అందరూ వెళ్ళి కలుస్తూ వారితో ఆనందంగా గడపడం చేస్తుంది స్వప్న. శాంతమ్మ ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అన్ని పనులు చేసుకుంటూ బాబుని, స్వప్నని చూసుకునేది. ఇలా కొన్ని నెలలు గడిచే కొద్దీ స్వప్న ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాగా బలహీనపడిపోయి లేవలేని పరిస్థితికి వచ్చింది. బాలు, స్వప్న ఆరోగ్యం బాలేదని శాంతమ్మతో తెలుసుకొని కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్వప్న బాలుతో, బాలు, నాకేమైనా కూడా నువ్వు తట్టుకొని ఉండాలి. నీకోసం కాకపోయినా ఆ పసిపిల్లల బాధ్యత కోసమైనా నువ్వు బాగుండాలి. నా కళ్ళు నీకు పెట్టి ఆపరేషన్ చేయమని చెప్పి నేను డాక్టర్తో మాట్లాడాను. నేను పోయినా నా కళ్ళ రూపంలో నీలోనే ఉంటాను. నేను ఇంకా ఎక్కువసేపు బతకను. ఐ లవ్ యూ బాలు. నీ ప్రేమను ఎక్కువగా పొందలేని అభాగ్యురాలిని. మరు జన్మలో అయినా నీకే భార్యగా పుట్టి నిండు నూరేళ్లు కలిసి ఉండే వరం ఇమ్మని ఆ దేవుడిని కోరుకుంటాను అంటూ చెబుతూ చేతిలో చేయి వేసి అలాగే ప్రాణాలు వదిలేసింది స్వప్న.
బాలు ఏడుస్తూనే ఉన్నాడు. శాంతమ్మ కూడా చాలా బాధపడింది. చేయవలసిన కార్యక్రమం పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా ఎవరి గదుల్లో వాళ్ళు మౌనంగా రోదిస్తూనే ఉన్నారు. మరుసటి రోజు తెల్లవారగానే బాలు శాంతమ్మని పిలిచాడు. వస్తున్న బాబు ఏమైనా కావాలా అని అడిగింది. శాంతమ్మ నేను అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పగానే బాబు మీకు కంటి ఆపరేషను అని అంటూ ఉంటే తన కళ్ళకి ఉన్న నల్ల కళ్ళజోడు తీసి శాంతమ్మ నా కళ్ళకి ఏం కాలేదు, నా చూపు బాగానే ఉంది అని చెప్పాడు. మరి ఆ రోజు అని శాంతమ్మ అంటూ ఉంటే అవును శాంతమ్మ ఆ రోజు నాకు ఏం కాలేదు, కావాలనే డాక్టర్తో అలా చెప్పించాను. కానీ ఎందుకు అలా చెప్పించారు స్వప్నమ్మ మీ గురించి ఎంత బాధపడింది అని శాంతమ్మ అంది. నేను స్వప్నని బాధ పెట్టాలని కాదు, ఆ బాధ లేకుండా చేయాలనే ఇలా చెప్పాను. స్వప్నకి హాస్పిటల్లో క్యాన్సర్ అని చెప్పిన రోజే నాకు తెలుసు. అక్కడ నా స్నేహితుడు స్వప్నని గుర్తించి నాకు ఫోన్ చేశాడు హాస్పిటల్లో ఉంది అని. తన ద్వారా విషయాలన్నీ కనుక్కున్నాను. తెలిసిన వెంటనే నేను చాలా ఏడ్చాను. తనకి ప్రతిదీ అందంగా ఉండాలి అని తాపత్రయం, నన్ను అలాగే ఉండమని కోరేది. నేను తనకి నచ్చినట్టే ఉండేవాణ్ణి. అలాంటిది ఈ విషయం తెలిసి ఎలా ఉంటుందో ఏమో అని చాలా బాధపడ్డాను. స్వప్న ఇంటికి చేరే వరకు తన వెంటే ఉండమని నా స్నేహితునికి చెప్పాను. సరే అని స్వప్ననే ఫాలో అయ్యాడు. అక్కడ నువ్వు కాపాడిన సంగతి, ఇంటికి వెళ్ళారు అని అన్నీ వివరంగా చెప్పాడు. నేను తనని చూసి ఎక్కడ అసహ్యించుకుంటానో అని బాధపడుతుంది అని నాకు తెలుసు. నాకు అలా లేదు అని చెప్పినా జాలి చూపిస్తున్నా అనుకుని ప్రశాంతంగా అయితే ఉండదు, దగ్గరగా ఉండదు, నన్ను దూరం పెడుతుంది అని ఇవన్నీ ఆలోచించి ఉన్న కొన్ని నెలలైనా ఆనందంగా ఉండాలి. స్వప్న ప్రేమను నేను పొందాలి అనే స్వార్థంతో కంటి చూపు పోయిందని అబద్ధం చెప్పించాను. ఆ అబద్ధం వల్లే స్వప్న నన్ను చేరదీసింది. నాకు చేసే ప్రతి పని ఆనందంగా చేసింది. నాకు కనపడదు అనుకుని తను ఎంత బలహీనంగా అవుతున్నా నా ముందు నవ్వుతూనే ఉంది. ఆ నవ్వుని చూసి నా కళ్ళు ఆనందపడ్డా మనసు మాత్రం బరువెక్కిపోయేది. తన పరిస్థితి చూసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేవాణ్ణి అంటూ శాంతమ్మకి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అంతా విని శాంతమ్మ మీది స్వార్థం కాదు బాబు, స్వచ్ఛమైన ప్రేమ. అందుకే ఒకరి కోసం ఒకరు ఆలోచించి ఎవరికి వారు నా గురించి తెలిస్తే బాధపడతాడని స్వప్నమ్మ, తను బాధపడుతుంది అని మీరు మీ మీద ఉన్న ప్రేమను చూపించుకున్నారు. మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు అంటూ చేతులు జోడించింది శాంతమ్మ. మా ప్రేమ భార్యాభర్తలుగా ఉండడంలో గొప్ప కాదు శాంతమ్మ. నీకు ఏమీ కానీ ఈ పిల్లాడిని కష్టపడి పెంచాలి అనుకున్నావు చూడు, అది స్వచ్ఛమైన ప్రేమ. అందం అంటే పైకి కనిపించేది కాదు, మనసు అందంగా ఉండాలి అని నిరూపించావు అని చెప్పి ఈ ఇంట్లో స్వప్న జ్ఞాపకాలతో నేను ఉండలేను. ఇక్కడ ఆ పిల్లలకి సరిపడా నెల నెలకు డబ్బులు వచ్చే ఏర్పాటు చేశాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉండి వాళ్ళందరి బాగోగులు నువ్వే చూడాలి శాంతమ్మ. నేను అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాను. స్వప్న గురించి తెలిసి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాధపడుతున్నారు. ఈ వయసులో ఇప్పుడు నేను వాళ్ళకి తోడుగా ఉండాలి. నా స్వప్న నా గుండెల్లోనే ఉంది, అది చాలు నాకు అంటూ ఇక వెళ్తాను అంటూ ముందుకు కదిలాడు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా